సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామాలను దత్తత తీసుకుంటున్నామని ఆమె ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె 2 గ్రామాలను కూడా దత్తత తీసుకోవాలనుకున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం తెలిపారు. ఎప్పుడు వచ్చే వ్యక్తి కాదు ఆమె. మీకు అందరికీ తెలుసు, ఆమె నందమూరి తారక రామారావు గారు ఎవరైతే మన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారో వారి ముద్దుల కుమార్తె, తెలుగుదేశం పార్టీ అధినేత, మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, అదేవిధంగా యువ నాయకులు, రాబోయే కాలంలో మనందరికీ ఆశాజ్యోతిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి తల్లి గారు. ఈ 3 రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు బయట రాలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో ఆమె ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా చక్కగా అన్ని గ్రామాలు కూడా తిరిగారు. వాళ్ళు వచ్చిన చోటంతా కూడా మంచి మెజారిటీ వచ్చింది. ప్రత్యేకించి మహిళా సోదరీమణులు గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పోరాటాలు చేయడం కానీ, మున్సిపల్ ఎన్నికల్లో పోరాటం చేయడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు వీధి మీదకి వచ్చి పోరాటం చేయడంలో మా మహిళా సోదరీమణులు చాలా పెద్దగా మాకందరికీ కూడా స్ఫూర్తిగా ఉన్నారు. మహిళలతో ఇంటరాక్షన్ అనేది మేడం గారు ప్రధానమైన కార్యక్రమంగా ఈ పర్యటనలో పెట్టుకున్నారు. మొదటి రోజు మొత్తం కూడా గుడిపల్లి మండలం, రెండవ రోజు పర్యటన మొత్తం కూడా కుప్పం మండలానికి సంబంధించి, మూడవ రోజు శాంతిపురం, రామకుప్పం చేస్తూ మున్సిపాలిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు కూడా కంప్లీట్ చేసుకుంటూ, 4వ రోజు పిఎస్లో ఎవరైతే విమెన్కి సంబంధించి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. మేడం గారు చాలా శ్రద్ధగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాకు ఎంతో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తూ అన్నిటికీ ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం నియోజకవర్గ అభివృద్ధి గురించి అంటే కుప్పంలో 2 విధాలుగా 2 అంశాలుగా మనం తీసుకుంటున్నాం. ఒకటి అభివృద్ధి, రెండవది సంక్షేమం. అభివృద్ధికి సంబంధించి మేడం గారి పర్యటన 4 రోజుల పర్యటన అనేది పూర్తి చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది, కుప్పం అనేది మా సొంత, కుప్పంలో ఉండే ప్రజలు కావచ్చు అందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని అభిమానించిన వాళ్ళ కోసం 100% మేము ఏది చేయటానికన్నా వాళ్ళ అభివృద్ధి కోసం, జీరో పావర్టీ, పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడం కోసం మా కుటుంబం మొత్తం కుప్పానికి కట్టుబడి ఉందని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో కూడా కుప్పంలో కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తీర్చే విధంగా కూడా ఆయన కూడా ఆదేశాలు అనేది ఇవ్వటం జరిగింది. ఈరోజు కుప్పం డెవలప్మెంట్ సంబంధించి ఏమేం కార్యక్రమాలు ప్రారంభమైనాయో మీరు అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు 30 రోజుల్లోనే తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఒకటి కృషి విజ్ఞాన కేంద్రం శాంతిపురం మండలంలో 50 ఎకరాల్లో ప్రారంభించబోవడం జరుగుతోంది. అలాగే కేంద్రీయ విద్యాలయం కృష్ణదాసనపల్లి దగ్గర 10 ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతోటి స్కూల్ను కూడా, సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా ప్రారంభించబోతున్నాం. మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సిఆర్డీఏ నుంచి అధికారులు వచ్చి వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉండి సర్వే నిర్వహించుకొని ఏ విధంగా ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పాన్ని తయారు చేయాలో దానికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది. ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య దైవం, కుప్పం నియోజకవర్గ శాసన సభ్యులు, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా
ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను. ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవటానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను, మీ అందరితో కలుస్తాను, మీ అందరితో మాట్లాడతాను, మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది. చెప్పిన మాట చెప్పినట్టుగా కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు. ఈ నెల 23, 24, 25, 26 ఈ 4 తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు. దాంట్లో భాగంగా 23వ తారీఖు